నాతో ట్రావెల్ చేస్తూ నా సినిమాలకి పనిచేస్తూ ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం, ఆగుదాం, కన్ఫ్యూషన్ అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు. అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో సో ఆల్ ద బెస్ట్. ఇంకోటి, ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి సార్, మొన్న రైటర్ అన్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సరే డైరెక్షన్ ఓకే, మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను. అని అన్నప్పుడు ఒక మాట చెప్పి పెడతాను. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్. సో వాళ్ళ నాన్నకి సాయిని ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం. పాపం అది చూడకుండా నేను వెళ్ళిపోయారు. సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి. సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో సరే, సాయి బాగా చేస్తాడని తెలుసు కానీ ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి, సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు.